ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం వైసీపీ అరాచకాలు ఓడిపోయినా సిగ్గు లేకుండా ఇంకా దాడులు కొనసాగిస్తున్నారు. నేను మనం చూసాం కర్నూలులో, అలాగే నెల్లూరులో కూడా మేయర్ అభ్యర్థి కూడా నేను వైసీపీ గుడ్ బై చెప్తా అని చెప్పి అంటున్నారు. ఇవాళ వైసీపీ నాయకులు కూడా మేము ఈ పార్టీ గుడ్ బై చెప్పేస్తా అని చెప్పి బహిరంగ ముందుకు వచ్చేస్తున్నారు. వాళ్ళ నాయకులే ఈ జగన్ వల్లే మేము ఓడిపోయామని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. అంటే అది ఐఏఎస్ ధనుంజయ రెడ్డి మేము పట్టించుకోలేదు, మేము ఓడిపోయిన కారణం జగన్మోహన్ అని చెప్పి ఇవాళ అన్ని జిల్లాలోనే బహిరంగంగా చెప్తున్నాం. అందువల్ల నిన్న పేరునని చూసినట్లయితే ఏదో టీడీపీ దాడులు చేస్తున్నారు, మనం బతికించడానికి చెప్పి అడుగుతున్నారు. 5 సంవత్సరాలు మీరు దాడులు చేసి రాష్ట్ర సర్వనాశనం చేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు. మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ ప్రమాదం బట్టి ఇంకా మీకు సిగ్గు లేకుండా ప్రజలు మోసం చేయాలని చూస్తున్నారు. మేము చెప్తుంది ఒకటే, వైసీపీ నాయకులు ముఖ్య జగన్మోహన్ రెడ్డి మేము శరణమారి అన్నమని చెప్పాం. నువ్వు ఎలాగా ఆగస్టు నాడు జైలు కూడా ఖాయం. ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారో బీజేపీ ఎంపీలు గెలిచారో వాళ్ళు కూడా ఇతర పార్టీలు సంప్రదిస్తున్నారు. సో డెఫినెట్గా ఆగస్టు 15 నాటికి వైసీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జెండా కానీ ఏదిక మనం చేస్తాం. ఈరోజు ప్రజలు మీ పైన అసహించకుండా సిగ్గు లేకుండా ఈరోజు ఏదో టీడీపీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు టీడీపీ కార్యకర్తలకి నాయకులకి దాడులు ఎప్పుడు చెప్పలేదు. డిసిప్లిన్ పార్టీ ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ అదైనా ఉన్నదే టీడీపీ మనం చేస్తాను. నాడు ఎన్టీఆర్ పెట్టినప్పుడు పార్టీ తెలుగు జాతం పెట్టిన పార్టీ, ఆ పార్టీ మూర్త బలం ఎవరు ఏం పేరు మనం చేస్తాను. ఏదో టీడీపీ పార్టీ అయిపోయింది అనుకున్నారు. నేను నాడు చెప్పాను, మేమే గెలుస్తామని చెప్పాను, ప్లీజ్ స్వీప్ చేస్తామని చెప్పాను, చెప్పే చేసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయడానికి చంద్రబాబు ముందుకు వెళ్ళబోతున్నారు. రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరైనా సరే దాడులు చేస్తే తక్షణం వాళ్ళు రాష్ట్ర బహిష్కరించే డిమాండ్ చేస్తాం. నాడు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ వస్తే విశాఖ బహిష్కరణ చేశారు. ఎక్కడికి వెళ్ళిపోతే అడుగుతాం. దాన్ని ఒకటే వినిపిస్తాం, టీడీపీ పైన ఎవరైనా దాడులు చేస్తున్నా జనసేన మనం చూసాం, పిఠాపురం వర్మ గారి నుంచి దాడులు చేసే కారణం. ఎవరైనా దాడులు చేస్తే మాత్రం ఇలాంటి నా కొడుకుల్ని ఈ రాష్ట్రం నుంచి పంపేమని చెప్పి పిలిపిస్తాను. ముఖ్యంగా పోలీసులు ఇప్పుడే మైండ్ సెట్ మార్చుకోండి. గతంలో వైసీపీ జగన్ చెప్పినట్టు చేశారు, కానీ చంద్రబాబు నాయుడు అలా చెప్పరు, రూల్స్ కరెక్ట్గా చెప్పని చెప్తారు. అంటే ఇప్పటికైనా మీరు మైండ్ సెట్ కానీ మార్చుకోకపోతే మాత్రం ఎలాగ లోకేష్ గారు రెడ్ బుక్లో చాలా మంది పేర్లు ఉన్నాయి, వీళ్ళందరి పేర్లు అవుట్ అయిపోయి మనం చేస్తాను. అందువల్ల నేను ఇప్పటికే చెప్తాను, ముఖ్యంగా విశాఖపట్నంలో మనం చూసాం. గతంలో చంద్రబాబు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే కేకే రాజు దౌర్జన్యంగా ఎయిర్పోర్ట్ అడ్డుకొని చంద్రబాబు రాకుండా గొడవలు చేశారు. మరి అమ్మను చూసాం, ఏదో చంద్రబాబు వచ్చి ఇష్టం మాట్లాడాడు, ముసలోడని ఇదని. ఈరోజు ఈ బతికేంటి అడుగుతున్నాను. మొత్తం వైసీపీ నాయకులు ఇష్టమైనట్టు చంద్రబాబు చేశారు. ముఖ్యంగా ఇక్కడ వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీతో గెలిచి తన కాలేజ్ బిల్లులు కాపాడుకోవడం కోసం వైసీపీలోకి వెళ్ళారు. మేము ఒకటే కోరుతున్నాం, ఎవరైతే ప్రజల్ని మోసం చేశారో అలాంటి వాళ్ళని చంద్రబాబు క్షమించరు. అది ఎంత వాడైనా సరే అనవసరం, అది ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు. ఈ రాష్ట్రాన్ని లైవ్లో పెడతారు. ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే మేము చూస్తాం 5 ఏళ్ళలోనే నంబర్ 1 చేసి చూపిస్తారు. దానికి మేము ఒకటే పిలిపిస్తాం, ప్రజలారా మనం శాంతియుతంగా ఉంటే ఈ వైసీపీ గోండాలు రౌడీలు తిరగబడి చేస్తారు. ఇంకా మా సహనం కానీ అట్లా తెచ్చుకుంటే మాత్రం ఒక్కొక్క వైసీపీకి ఇంకెవరూ మనం కంట్రోల్ చేయలేదు. అది ఇప్పటికీ చెప్తున్నాం, దయచేసి దాడులు మానుకోండి, క్షమాపణ కోరుకోండి, సరళం కోరుకోండి. లేదు రణం అంటారా ఒక్కొక్కడికి ఈ రాష్ట్రాన్ని తరిగి కొడతాం. నాడు బ్రిటిష్ తరిగి కొట్టామో అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని తరిగికొంటాం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, తెలుగు జాతిని కాపాడుతాం, ఆంధ్రప్రదేశ్ ని సస్యశ్యామం చేసి దిస్ ఇస్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం చేస్తాం. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.